కుంభకోణం అని ప్రచారం జరిగిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అనూహ్యమైన మలుపులు చోటు చేసుకుంటూ తాజాగా ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఇది ఊపిరిపోసే పరిణామంగా అభివర్ణించవచ్చు. గత కొన్నేళ్లుగా రాజకీయ ప్రతినిధులు చేస్తున్న ఆరోపణలకు ఈ తీర్పు ఒక గట్టి సమాధానంగా నిలిచింది. ముఖ్యంగా ఈ కేసులో అరెస్టైన వ్యక్తులకు సంబంధించిన కోర్టు ఇచ్చిన క్లీన్ చిట్ పార్టీ నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ పరిణామం కేవలం ఒక చట్టపరమైన విజయం మాత్రమే కాదు, జగన్ రాజకీయ ప్రస్థానంలో ఒక కీలకమైన మైలురాయిగా నిలిచిపోతుంది. లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడిగా చిత్రీకరించబడిన వారందరికీ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంటే విచారణ సంస్థల వద్ద బలమైన ఆధారాలు లేవని స్పష్టమవుతుంది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసులను రూపొందించారని వైసీపీ నేతలు చేస్తున్న వాదనలకు ఇప్పుడు న్యాయస్థానం ద్వారా బలం చేకూర్చింది. ఈ కేసులో జగన్ పేరును ఎలాగైనా ఇరికించాలని చూసిన శక్తులకు ఢిల్లీ హైకోర్టు తీర్పు ఒక గట్టిగా ఎదురుదెబ్బ అని కోర్టు ఇచ్చిన తీర్పు ఈ గుడ్ న్యూస్ వల్ల పార్టీ కేడర్లో నెలకొన్న ఆందోళన తొలగిపోయి మున్ముందు రాబోయే ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యేందుకు మార్గం సుగమం అయింది. నాయకులపై ఉన్న మచ్చ తొలగిపోవడంతో ప్రజల్లోనికి ధైర్యం వెళ్తే అవకాశం ఇప్పుడు వైసీపీకి దక్కింది. ఈ కేసులో ప్రమేయం ఉందంటూ కొందరు వ్యక్తులపై జరిగిన ప్రచారం అంతా ఉత్తిదేనని కోర్టు అభిప్రాయపడడం గమనార్హం. సాక్ష్యాధారాలు కంటే రాజకీయ అవగాహనలే ఎక్కువగా నడిచిన ఈ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోయి చివరకు నిజాయితీని గెలిపించింది. వైసీపీ శ్రేణులకు ఇది నిజంగానే పండగ లాంటి వార్త. ఎందుకంటే ఢిల్లీ స్థాయి కేసులో విజయం సాధించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. దీనివల్ల జగన్ జాతీయ స్థాయిలో తన పరపతిని మరియు పెంచుకోగలిగారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఒత్తిడిని తట్టుకుని నిలబడమే కాకుండా న్యాయ పోరాటంలో పైచేయి సాధించడం జగన్ వ్యూహరచనకు నిదర్శనం. వైసీపీ శ్రేణులు ఈ విజయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నాయి. ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేయడానికి ఈ తీర్పు ఒక ఆయుధంలా పనిచేసింది. న్యాయస్థానాలపై తమకున్న నమ్మకం నిజమైందని పార్టీ ప్రతినిధులు గౌరవంగా చెబుతున్నారు. ఈ కేసు ముగింపు దశకు చేరుకోవడం మరియు అనుకూలమైన ఫలితాలు రావడం వల్ల పాలనపై జగన్ మరింత దృష్టి సారించే అవకాశం ఉంది. చట్టపరమైన చిక్కుల నుండి విముక్తి లభించడంతో పార్టీలోని కీలక నేతలు ఇప్పుడు మరియు ఉత్సాహంగా ఉన్న పనిలో నిమగ్నమయ్యారు. మొత్తం మీద ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు జగన్మోహన్ రెడ్డి రాజకీయ చదరంగంలో ఒక అతిపెద్ద విజయం అని చెప్పక తప్పదు. ఇది కేవలం ఒక కేసులో గెలుపు కాదు, రాబోయే రాజకీయ పరిణామాలకు ఒక దిక్సూచి వంటిది.